హాయ్ అండి. ఇందాక కప్స్ అన్ని కడిగాను చూపించాం కదా, ఇంకా కొన్ని కప్స్ ఉన్నాయి, చూసేసేయండి. ఇవి కూడా జ్యూస్ కప్పులేనండి. ఇది వచ్చి మామూలుగా లెమన్ ఇది ఉంది కదండి, ఆరెంజ్, ఇది జ్యూస్ కప్పు. చాలా బాగున్నాయండి. ఇవి అయితే 6 పీసెస్ ఉన్నాయి. మా పన్నవాళ్ళు కడిగి ఒక్కొక్కటి పోయి ఇప్పటికైతే 4 పీసెస్ మిగిలాయి. ఇవి కూడా అంతే అండి, జ్యూస్ సర్వే. ఇవి కూడా 6 కప్స్ ఉన్నాయి. ఇవి ఒకటి పగిలిపోయి 3 కప్స్ అయితే మిగిలాయి. బాగున్నాయండి కలర్ కాంబినేషన్, ఎల్లో ఆరెంజ్. ఇవి చూడండి ఇలా అయితే సెట్ చేశానండి. ఆరల్లో కరెక్ట్ సరిపోయిందండి. ఇది 6 కప్స్, ఇవి 6 కప్స్. ఇక్కడ పైన ఇలా సెట్ చేశాను. ఇక్కడ ముందరగా కొంచెం గ్యాప్ ఉంది, దానికి వేరే కప్స్ తెచ్చి పెడతానండి. ఈ కబోర్డ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా అక్కడొకటి కొంచెం గ్యాప్ ఉంది, అక్కడొకటి వేరే తెచ్చి పెడదాం. చూడండి ఈ డబ్బాలని మొత్తం అన్నీ క్లీన్ చేసి తుడిచేసి పెట్టేశాను. ఆరిన తర్వాత వీటిలోకి సరుకులన్నీ వేసి పెడదాం. వీటిలోకి అయితే అవసరం లేదు, ఇవి ఏమన్నా తీసి పెట్టడానికి అన్నట్టు పెట్టాను. బాక్స్ చెప్పాను కదా మీకు ఇందాక, ఇవన్నీ మూతలు వేసి పెట్టేది. ఈ పెద్ద బాక్సులో మాత్రం సరుకులు వేద్దాము. చూడండి బాక్సులన్నీ ఫుల్ చేసేసానండి. ఒక ధనియా పౌడర్ ఒకటి అయిపోయింది, అది రేపు కొట్టించేసి అది కూడా చూపించేస్తాను. ఇవైతే శనగిత్తనాలు, కందిపప్పు, కారం పొడి, సేమియా, శనగపప్పు, రవ్వ, ఎండుమిర్చి. దీంట్లోనే ధనియా పౌడర్ వేయాలి, కానీ తిరువాతలకి అంతా ఉంటుంది అన్నట్టు ఈ డబ్బాలో ఎండుమిర్చి వేసాను. మళ్ళీ ధనియా పౌడర్ వచ్చిన తర్వాత దీంట్లో ధనియా పౌడర్ వేసుకొని ఇవి ఎండుమిర్చిని వేరే బాక్సులకి వేస్తాను. ఇవైతే 4 బాక్సెస్ చెప్పాను కదండి, ఇంకో బాక్స్ లోపల ఉంది. చూడండి ఎంత బాగుందో. మీకు ఓపెన్ చేసి చూపించలేదు కదా. ఇవి మనం ఏమైనా పెట్టినా కూడా జర్నీకి అయినా కూడా ఇవి పడిపోవండి, చాలా బాగుంటుంది, మూత గట్టిగా ఉంటుంది. చూడండి ఏమైనా మనం చిన్న తాలింపులు ఏమైనా జర్నీకి వెళ్ళినప్పుడు చట్నీస్ అట్లా అయినా తీసుకెళ్ళచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా బాగున్నాయి. ఇవి 4 బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా ఒక 2 బాక్సెస్ ఉన్నాయి. ఇవి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి అన్నట్టు తీసుకొచ్చాను, బాదాము, గోడంబెల. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మార్నింగ్ నుంచి కష్టపడితే కొన్ని పనులన్నీ అయ్యాయండి ఈరోజు.